మీలో ఎంతమందికి ఈ టీ కాఫీ తాగే అలవాటు ఉంది? మీరు పొద్దున్నే ఒక కప్పు టీ తాగాలి అనుకున్నారు. అందులో మీరు చక్కెర వేసుకుంటారా లేదా బెల్లము వేసుకుంటారా? సో ఇప్పుడు చూడండి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బెల్లము అనేది ఒక వరప్రసాదం అండి అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు మీరు దీన్ని గమనించారో అనుకోండి, ముందు అసలు ఈ బెల్లము అనేది ఎలా తయారవుతుంది అంటే ఈ బెల్లము తయారయ్యే ప్రాసెస్, మొన్న ఒక మిత్రుడు అంటే మనం ఈ ప్రోడక్ట్స్ అంతా కూడా తక్కిన వాళ్ళందరికి పంపిస్తూ ఉంటాం చూసారా, ఇందులో నాకు తెలిసి మేము కనిపెట్టిన ఒక గొప్ప విషయం ఏమిటంటే ఈ నల్ల బెల్లం. సో మేము ఒక గ్రామం నుంచి తెప్పించుకుంటాము. ఆ బెల్లము ఎంత గొప్పది అంటే చెప్తున్నాను కదండి, ఒక్కొక్క ఐటమ్ని మనము స్టడీ చేసి కొన్ని నెలల తరబడి అసలు దీని పనితనం ఏంటి, ఇది మన షుగర్ లెవెల్స్ని ఎలా పెంచుతున్నాయి, వీటిని అంతా గమనించినప్పుడు ఈ బెల్లము నిజంగానే మా వరకు వరప్రసాదం అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే మీకు ఆ రైతు ఎంత కష్టపడి ఎంత అద్భుతమైన అంటే ఎంత స్వచ్ఛత ఉంది అంటే ఈ బెల్లము తయారీ గురించి మీరు తెలుసుకున్నారు అనుకోండి, చాలా విచిత్రాలు. సో చెప్పాను కదా, ఒక ఫ్రెండ్ ఈస్ట్ గోదావరిలో ఒక ఊరండి, ఇది ప్రపంచ స్థాయిలో బెల్లము తయారు చేయడానికి చాలా ఫేమస్. ప్రేమ్ గారు లిటరల్గా అక్కడికి వెళ్ళానండి, ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వెళ్ళాను నా స్నేహితులతో. మీకు బెల్లాన్ని తయారు చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం ఈ బెల్లములో చక్కెర పాకాన్ని ఎంతలాగా కలుపుతున్నారు అంటే ఇప్పుడు అది బెల్లమే కదా అని చెప్పి నేను నా టీలో వేసుకున్నాను అనుకోండి, ఏమైంది, బెల్లము ప్లస్ చక్కెర కలిసి నా షుగర్ లెవెల్స్ని ఇవి పెంచుతాయి. సో ఇది నా ఆరోగ్యానికి ఎంత ప్రమాదము. సో ఇలాంటివన్నీ అంటే ఏంటి, వరల్డ్ ఫేమస్ ఊరు, మీకు అక్కడ మీకు అద్భుతమైన బెల్లము తయారవుతుంది అంటున్నారు, అక్కడే మీకు ఇలాంటి కల్తీ అండి. అంటే మీకు షుగర్ కల్తీ అన్నప్పుడు ఏంటి, షుగర్ ఫ్యాక్టరీలోకి వెళ్తుంది, అక్కడ మొలాసిస్ లాంటి అతి ముఖ్యమైన మీకు ఇంగ్రీడియంట్స్ వాటినంతా కూడా రిమూవ్ చేస్తారు, ఎటువంటి పోషకాలు ఉండదు, తెల్ల రంగులో మీకు ఒక చక్కెర కనిపిస్తుంది, దీనిని మనం టీలో వేసుకుంటాము. 99% సుక్రోస్ అనబడే మీకు తీపి పదార్థమే ఈ తెల్ల చక్కెరలో ఉంటుంది. కాబట్టి ఒక్క స్పూన్ వేసుకొని మీరు టీయో కాఫీయో తాగారనుకోండి, ఈ షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. ఎందుకు, ఈ చక్కెర ఈ సుక్రోస్ మీ బ్లడ్లో మీకు అక్యుములేట్ అయిపోయి తరువాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోతుంది, అంటే మీకు బ్లడ్లోనే పైలప్ అయిపోతుంది. ఇప్పుడు చాలామంది అడుగుతారు, ఏమండి ఫ్రూట్స్లో కూడా చక్కెర ఉంది కదా, ఫ్రూట్స్లో చక్కెర ఉన్నప్పుడు ఇదే ఫ్రూక్టోస్ ఇదే సుక్రోస్ ఉన్నప్పుడు మీకు ఐరన్ ఉంటుంది, మీకు అలాగే ఫైబర్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, ఇదంతా కూడా నా దేహానికి అవసరం అండి. కాబట్టి ఫ్రూట్స్లో ఉండే షుగర్ అనేది నాకు మంచి చేస్తుంది. అందువల్లే డాక్టర్లు ఫ్రూట్స్ తినకండి, ఫ్రూట్స్ ఎక్కువ మోతాదులో తింటే ఏమవుతుంది, మీరు నార్మల్ అయిపోతారు, డే అంతా ఎనర్జెటిక్గా ఉంటారు, మీకు డయాబెటీస్ అనేది మెల్లగా కనుమరుగైపోతుంది. కాబట్టే డాక్టర్లు ఏంటి, ఫ్రూట్స్ ఎక్కువ తిన్నారంటే మీకు చాలా ప్రాబ్లం, ఎందుకంటే మీ షుగర్ వ్యాధి అనేది నయమైపోతుంది మీకు. అందుకే ఎన్నో ప్రిస్క్రిప్షన్స్లో నేను చూశానండి, నో ఫ్రూట్స్ అని రాస్తారు. సో ఇది ఎంత తప్పుడు సమాచారము, ఎంత ఒక మిస్గైడెన్స్ అంటే ఎంతోమంది డాక్టర్లు ఇలాగే రాస్తున్నారు. ఇవాళ మీరు గమనించారనుకోండి, ఈ బెల్లము ఎలా తయారు చేస్తారు, గ్రామాల్లో ఉన్నవాళ్ళు మీకు తెలిసే ఉంటుంది, మీరు చూసే ఉంటారు. అంటే ముందు మీకు చెరుకు రసాన్ని మీకు వీళ్ళు ఏం చేస్తారు, వేడి చేస్తారు, కాగనిస్తారు, అలా అది మరుగుతూ ఉంటుంది. ఒక స్టేజ్లో మీకు దీనికి సంబంధించిన వేస్ట్ అనేది తేలుతూ ఉంటుంది, దీనిని బయటికి తీయాలి అంటే సోడియం బైకార్బోనేట్ అంటే దీన్నే వంట సోడా అంటారు. ఈ సోడియం బైకార్బోనేట్ని వీళ్ళు జల్లుతారు, ఈ పౌడర్ని జల్లుతారు. ఈ పౌడర్ని ఒక లిమిట్ వరకే వాడాలండి. కానీ ఇవాళ రైతుల పరిస్థితి మీరు గమనించారనుకోండి, పొలాల్లోకి వెళ్ళారంటే మీకు ఈ పురుగుల మందు ఇంతవరకే వాడండి అని చెప్తారు. అలా ఏముండదండి, వీళ్ళ దగ్గర ఆ మిషన్ ఉంటుంది, పోతూనే ఉంటారు. దీన్ని ఎంతవరకు వాడాలి, మీకు ఆ విషము అనేది ఆ కెమికల్ అనేది ఈ పళ్ళలోకో ఈ భూమిలోకో వెళ్ళిపోతుంది కదా, ఆలోచన ఉండదు వాళ్ళకి, ఆ జ్ఞానము కూడా ఉండదు, ఆ నాలెడ్జ్ మెయిన్ ఉండదండి. చెప్పేవాళ్ళు ఎవరూ లేక నువ్వు ఈ పురుగుల మందు కొడుతూ ఉంటారు. అలాగే ఈ సోడియం బైకార్బోనేట్ అనబడే పౌడర్ని విపరీతంగా జల్లుతారండి, జల్లి వేస్ట్ అనేది తీస్తారు. తరువాత మీరు గమనించారనుకుంటే ఎవరైనా సూపర్ మార్కెట్కి వెళ్ళి బెల్లము కొనాలి అన్నప్పుడు చూడండి, మీకు మంచి షైనింగ్. ప్రాబ్లం అంతా ఏంటంటే ఒక పసుపు అనండి, కారము అనండి, ఈ బెల్లము అనండి,
మీకేంటంటే అట్రాక్టివ్గా ఉండాలి అంటే మంచి టెక్స్చర్ ఉండాలండి, కలర్ చాలా చాలా బాగుండాలి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అంటే అందులో కెమికల్స్ కలుపుతారు. ఇప్పుడు పసుపు చూసారనుకోండి, ఆ రంగులో పసుపు ఉండదండి, మీకు చాలా చాలా లైట్గా ఉంటుంది. ఆ కలరింగ్ కోసము వీళ్ళు కలరింగ్ ఏజెంట్స్ కలుపుతారు. అలాగే మీకు కారం అంటే ఎర్రగా అలాంటి రంగులో మీకు కారం ఉండదండి, కానీ ఆ కలరింగ్ ఉంటేనే బాగా చదువుకున్న వాళ్ళు వావ్ ఎంత బాగుంది మీకు మెరిసిపోతుంది, ఇదే మంచి బెల్లము, ఇదే మంచి కారము, ఇదే మంచి పసుపు అని వాటిని కొంటారు. సో చేస్తున్నప్పుడు ఏంటి, క్లారిఫైయింగ్ ఏజెంట్ అని అంటారు. ఈ క్లారిఫైయింగ్ ఏజెంట్ అనేది బెల్లములో కలుపుతారండి. కలిపిన తరువాత మీకు ఇది ఒక పాకములా తయారవుతుంది. ఈ పాకాన్ని వీళ్ళు అచ్చుల్లోకి తీసుకొస్తారు. అంటే బెల్లము బాగా మరిగిన తరువాత మీకు ఈ పాకాన్ని మీరు డైరెక్ట్గా అచ్చుల్లోకి తెచ్చుకున్నారనుకోండి, మీకు ఏ సమస్య ఉండదు. ఒక మాదిరిగా ఇది బెస్ట్ బెల్లం. కానీ కలరింగ్ కావాలి కదా, అది మెరిసిపోవాలి కదా. సో దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే సూపర్ ఫాస్ఫేట్ అని, అలాగే సోడియం హైడ్రోసల్ఫేట్ అని ఇలాంటి కెమికల్స్ని వేయడంతో మీకు మంచి రంగు వస్తుంది. సో ఈ రంగు అనేది మీకు ఒక లెవెల్ వరకు ఓకేనండి, మీకు 70 parts per million అని చెప్తారు, అంతవరకు ఓకే అంటారు. అదే మీరు కొన్ని మంచి కంట్రీస్లో చూసారనుకోండి 20 ppm అంటారండి, అంటే 20 parts per million. ఇంతే ఉండాలి, దీన్ని దాటి ఉండకూడదు, విషంగా మారిపోతుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం 70 ppm అని చెప్పి మాట్లాడుతున్నాం. సో ఈ కెమికల్స్ అంతా కలిసేటప్పటికి ఏమవుతుంది అంటే మీకు దాని కలరింగ్ అనేది మారిపోతుంది. తరువాత ఇప్పుడు మన సంక్రాంతి వచ్చింది కదా, విపరీతంగా మనం ఏం చేస్తాం, బెల్లం వాడతాం, షుగర్ వాడతాం. సో ఇప్పుడు ముఖ్యంగా ఈ బెల్లాన్ని మీరు చూసారనుకోండి, వీళ్ళకి ఏంటంటే బాగా వెయిట్ రావాలి. సో వెయిట్ రావడం వల్ల వీళ్ళ వ్యాపారము, వీళ్ళ లాభాలు పెరుగుతాయని చెప్పి ఇందులో ప్రాసెస్ చేసిన రిఫైన్డ్ మైదా కలుపుతారు, అలాగే రిఫైన్డ్ షుగర్ కలుపుతారు. వీటినంతా కలిపి ఆ వెయిట్ని పెంచి ఇలా వీళ్ళ లాభాల కోసము, వీళ్ళ వ్యాపారం కోసము మన ఆరోగ్యాన్ని వీళ్ళు పాడు చేస్తారు. సో ఇలా మీరు చూసారనుకోండి, బెల్లము బెటరా షుగర్ బెటరా అంటే షుగర్ యొక్క ప్రాసెస్ కూడా ఇదేనండి, ఇదే పద్ధతిలోనే మీకు షుగర్ కూడా తయారవుతుంది. కానీ ఈ పాకానంతా తరువాత ఫ్యాక్టరీలోకి తీసుకువెళ్ళి అందులో ఉండే మొలాసిస్ అనండి, అందులో ఉండే పోషకాలు వీటిని అంతా కూడా రిమూవ్ చేసేసి తెల్ల రంగులో ఉండే ఒక పదార్థాన్ని మన ముందు పడేస్తే దీనినే మనం షుగర్ అనుకొని దీనిని మన టీలోనో కాఫీలోనో కలుపుకొని తాగుతాం. కానీ ఇక్కడ ఫ్రెండ్స్ ఒక విషయాన్ని గమనించాలి, ఈ షుగర్ అని మాట్లాడుతున్నాను చూసారా, తెల్ల రంగు షుగర్, ఇందులో మీకు 99% సుక్రోసే ఉంటుందండి. సుక్రోస్ ఉండేటప్పటికి ఇది మీ బ్లడ్లో పైలప్ అయిపోతూ ఉంటుంది. మరి బెల్లమే కదండి బెటర్ అన్నారనుకోండి, ఆల్మోస్ట్ 85% బెల్లములో కూడా సుక్రోసే ఉంటుంది. అంటే ఏంటి, షుగర్ తక్కువ వేసుకుంటారు, మీరు మీ టీయో కాఫీ తాగుతారు, బెల్లం ఇంకా తీపి సరిపోలేదు కదా అని ఇంకో కొంచెం ఎక్కువ వేసుకుంటారు. ఫైనల్గా రెండూ కూడా ఒకటేనండి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు, షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు మీరు బెల్లము షుగర్ కాదండి, రెండిటిని అవాయిడ్ చేయడం ఎంతో మంచిది. ఒకవేళ బెల్లమే వాడాలి అనుకోండి, ఈ నల్ల బెల్లం వస్తుంది, నల్ల బెల్లంలో కూడా సుక్రోస్ ఉంటుంది, కానీ ఎటువంటి కల్తీ లేని బెల్లం. ఇప్పుడు మీరు అడగొచ్చు, ప్రేమ్ గారు ఎలా కనిపెట్టడము అంటే ఏమీ లేదండి, ఒక బెల్లం ముక్క తీసుకోండి, ఒక మొబైల్ ఫోన్ ఉంది కదా, అందులో లైట్ ఉంటుంది కదా, లైట్ ఆన్ చేయండి, ఈ బెల్లం ముక్కను అక్కడ పెట్టారనుకోండి, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటే తెల్ల రంగులో మీకు మెరుస్తూ ఉంటుందండి. అంటే ఏంటి, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంది అంటే షుగర్ని కలిపారు వీళ్ళు, ఈ బెల్లములోనే వీళ్ళు షుగర్ని కలిపారు. ఇది మీకు మంచిది కాదు, మీరు బెల్లం అనుకుంటున్నారు కానీ షుగర్ బెల్లం కలిపి తీసుకుంటున్నారు. కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీకు ఇది ముద్దలా ఉంటుంది, ఎక్కడ ఎటువంటి ప్రాసెసింగ్ ఉండదు. కాబట్టి ఇది డైరెక్ట్గా మీకు ఎక్కడ ఎటువంటి షైనింగ్ లేకుండా, మెరిసిపోకుండా, ఎక్కువ కలరింగ్ లేకుండా మీకు బెల్లము అనేది దొరికింది అంటే ఇది చాలా చాలా రేర్ అండి. ఎందుకంటే ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళండి, ఏ పెద్ద షాప్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఇలాంటి స్వచ్ఛమైన బెల్లం అంటే ఏంటి, మీకు దాని యొక్క రూపురేఖలు రౌండ్గా నీట్గా చక్కగా ఉండదండి. అంటే డైరెక్ట్గా మీకు ఎక్కడైతే ఈ పాకము తీసారో డైరెక్ట్గా అచ్చులు వేశారో ప్యాక్ చేసి పంపించేస్తారు. అలాంటి బెల్లము చాలా చాలా మంచిది, ఎందుకంటే కాల్షియం ఉంటుంది కాబట్టి డే టైంలో మీరు వాడచ్చు. షుగర్ రోగము ఉన్నవాళ్ళు మాత్రం చాలా చాలా తక్కువ మోతాదులో వాడాలి, ఇంకా బెటర్ వాడకపోవడం. ఎప్పుడో వచ్చిన పలహారం మీకు ఒక చక్కెర పొంగలో లేదా మీకు ఒక పాయాసము చేసుకున్నప్పుడు మీరు మధ్యాహ్నం లోపల అది తీసుకున్నారనుకోండి పర్వాలేదు,
చక్కెర లేకుండా. కానీ మీరు 4 తరువాత, సాయంత్రం 4 గంటలు దాటిన తరువాత షుగరు మీరు వాడకూడదు. అలాగే బెల్లాన్ని కూడా పూర్తిగా తగ్గిస్తే చాలా చాలా మంచిది. అట్ ది సేమ్ టైం ఫ్రూట్స్లో ఉండే షుగర్ అనేది చాలా చాలా ఉత్తమమైనదండి. కాబట్టి ఎక్కువ ఫ్రూట్స్ తీసుకుంటే డయాబెటీస్ అనేది తగ్గిపోతుంది. సో ఇప్పుడు మీరు చెప్పండి, టీయో కాఫీయో తాగే ముందు మీరు అందులో షుగర్ వేసుకుంటారా లేకపోతే బెల్లం వేసుకుంటారా? దేనిని వాడతారు? రెండు యొక్క సుక్రోస్ యొక్క లెవెల్స్ చూసారనుకోండి ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక అవేర్నెస్లా నేను మాట్లాడుతున్నాను. మరి మీ టీ కాఫీ అలవాట్లు ఎలా ఉన్నాయి, అందులో మీరు ఏం కలుపుకుంటారో దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.